బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ పై మొత్తం 64 కేసులు ఉంటే మొదటి అఫిడవిట్లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పేర్కొన్నారు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన కేసీఆర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును పిటిషనర్ కోరారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు కేసీఆర్, ఈసీ సహా మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై 4 వారాల్లో వివరణ ఇవ్వాలన్న కోర్టు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దేవేందర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏదైతే 2018 ఎన్నికల్లో అఫిడవిట్ దాఖలు చేసిన సమయంలో అందులో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. గజ్వేల్ అంటే అందులో సంబంధించిన అఫిడవిట్ లో కేసుల విషయాన్ని తక్కువ చేసి చూపించారు అని చెప్పేసి గజ్వేల్ ఓటర్ శ్రీనివాస్ చేయడం జరిగింది. దీనిపైన 64 క్రిమినల్ కేసులు ఉంటే కేవలం ఒక ఫస్ట్ అఫిడవిట్ లో 4 కేసులు మాత్రమే ఉన్నారని చూపించారు. అవి కూడా మరొక అఫిడవిట్ లో 64 ఉన్నాయని చూపించారు. ఇలా పొంతన లేని అఫిడవిట్లు వేసి నామినేషన్లు వేసి అతను గెలుపొందడం జరిగింది. ఈ పిటిషన్స్ పైన విచారణ జరిపి ఎందుకు ఇలా తప్పుదోవ పట్టించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అతన్ని ఎమ్మెల్యేగా అనర్హుగా ప్రకటించాలి అని చెప్పేసి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అలాగే మొత్తం 14 మందికి నోటీసులు ఇష్యూ చేస్తూ ఏం జరిగింది, ఎన్నికల అఫిడవిట్ లో ఏముంది, నిజానికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ విధంగా విచారణలో ఉన్నాయి, ఎన్ని పూర్తిగా దిగిపోయాయి అన్న కోణంలో అన్ని విషయాలను కూడా తమ ముందు ఉంచాలని 4 వారాల పాటు అంటే 4 వారాలకు వాయిదా వేయడం జరిగింది. దీంతో కేసీఆర్ ఏదైతే ముఖ్యమంత్రి రాబోయే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ తప్పుల తడక అఫిడవిట్ దాఖలు చేశారనే అంశం చర్చనీయాంశమైంది. అలాగే గతంలో ఎన్నో కోర్టులో ఇలాంటి కేసులు కామన్, ఇలాంటి కేసులు ఎన్నికల అఫిడవిట్ లో తప్పులు ఉంటాయి, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తాయి, కొట్టుడు పోతాయి అనుకుంటున్న నేపథ్యంలో అతి త్వరలోనే విచారణ చేపట్టిన హైకోర్టు ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేయడంతో ఇది ఎలాంటి విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఏదైతే స్క్రూటినీ ఉంటుందో స్క్రూటినీ విషయంలో అప్పుడే తీసివేయాలా లేదంటే ఏ అఫిడవిట్ ని ఏ నామినేషన్ స్వీకరించిందన్న అంశాలన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి విషయాలు, ఎన్ని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారో ఆ అఫిడవిట్ లో ఏమేమి ఉన్నాయి, దేన్ని ఎన్నికల కమిషన్ తీసుకొని స్వీకరించి దానిపైన ముందుకెళ్లారన్న అంశాలు కూడా చాలా కీలకం కానున్నాయి.